అవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరు ఉంటారండి, వెంకటేశ్వర కంపెనీ అని బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర పేరు పెట్టుకున్న వాళ్ళందరిది ఒకటే కంపెనీ అవుతుందా? కొంతమంది ఉంటారు, ఏదో ఇంకో శ్రీనివాస అని రాస్తారు, ఒకరేమో లక్ష్మి అని రాస్తారు, శ్రీలక్ష్మి అని రాస్తారు కంపెనీస్ పేర్లు. ఇంకా అందరూ ఒకటేనా? అందులో చాలా చాలా డైరెక్టర్స్ మారుతారు, సీఈఓస్ మారుతారు, టీనీ నెంబర్ మారుతుంది, డీనీ నెంబర్ మారుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ మారుతుంది, ఈ సినీ నెంబర్ మారుతాయి. అందులోని వాళ్ళ తాలూకా ఏం చేస్తారు, వర్క్ చేస్తారు, వర్క్ మోటు మారుతుంది. ఇవన్నీ తెలియకుండా బురద జల్లేద్దామని చెప్పేసి కూర్చుని పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేవో ఆధారాలు చూపించానని చెప్పావు కాబట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నాను తప్పించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆధారాలు చూపించిన తర్వాత మేము దీనికి క్లారిటీ జనాలకు ఇస్తున్నాం, ఎందుకంటే నీకు ఇచ్చినా నీకు అర్థం కాదు కాబట్టి. మేము జనాలకి చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము చెప్తున్నాం.